welcome our King with small prayer. పరిశుద్ధ యేసయ్య నీ ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవు మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క శబ్బత్ దినాన్ని తండ్రి ప్రభా యేసయ్య నిన్ను స్తుతించడానికి, నిన్ను కొనియాడడానికి తండ్రి ప్రభా నీవు మాకు ఇచ్చిన యొక్క గొప్ప సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ యొక్క మాటలు వినడానికి తండ్రి ప్రభా యేసయ్య మమ్మల్ని ఈ స్థలంలో ఉంచిన విధానమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. తండ్రి ప్రభా నీ యొక్క నామాన్ని మహింపరిచే వారిగా మీరు మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. తండ్రి నిన్ను నిత్యము కీర్తించేవారుగా, నేను నిత్యం మహింపరిచేవారుగా తండ్రి ప్రభా యేసయ్య నీ చేత ప్రేమ పాత్ర మమ్మల్ని ఎప్పుడు ఉంచి నీ నామాన్ని మహింపరచుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో సమస్తం పొంది అనుభవిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. నీవే నాకు ఆధారము, నీలోనే ఆనందింతున్, ప్రార్థించి బలము నొందే ప్రభువా నన్ను ఆదరించావే, ప్రార్థించి బలము నొందే ప్రభువా నన్ను ఆదరించావే, నీవే నాకు ఆధారము, నీలోనే ఆనందింతున్, ఎదిరించువారే లేచినను రక్షణయే నీకలేదనెను, కేడము నీవే మహిమయు నీవే, నా తల ఎత్తువాడవు నీవేనయ్యా, ప్రార్థించి బలము నొందే ప్రభువా నన్ను ఆదరించావే, నీవే నాకు ఆధారము, నీలోనే ఆనందింతున్, పూర్వములో జరిగినవి తలంచి కలవరం చెందినను, జరిగినవన్నీ మేలు కొరకై తండ్రి నీవే మార్చినావు, ప్రార్థించి బలము నొందే ప్రభువా నన్ను ఆదరించావే, నీవే నాకు ఆధారము, నీలోనే ఆనందింతున్, నీవే నాకు ఆధారము, నిద్రింతు నెమ్మదితో పండుకొని మేల్కొందును ప్రభువా నన్ను ఆదరించావే, పండుకొని మేల్కొందును ప్రభువా నన్ను ఆదరించావే. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రను కాను, నీవు మాట మాత్రమే సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఇది మన యొక్క విశ్వాసంను మనం పరీక్షించుకోవాల్సిన సమయం. ఈ రోజు మనం పరీక్షించుకుందాం. ఈ శతాధిపతి కలిగి ఉన్న అంతటి విశ్వాసాన్ని మన యొక్క జీవితంలో మనం కలిగి ఉన్నామా? ఆయన యొక్క మాట సెలవిస్తే ఆ యొక్క స్వస్థతను మనం పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా అని మనం పరీక్షించుకునే సమయం ఇది.
ఎందుకంటే మన యొక్క జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలు విశ్వాసంలో ఉన్న యొక్క శక్తిని మనం గ్రహించలేకుండే విధంగా చేసేస్తాయి. కాబట్టి ఈనాడు మన యొక్క జీవితంలో మనము మన యొక్క విశ్వాసాన్ని మనం ఎదిగింపజేసుకోవాలి. ఎప్పుడైతే మన యొక్క విశ్వాసం పెరుగుతుందో ఆ యొక్క విశ్వాసంలో ఉన్న యొక్క శక్తిని మన యొక్క జీవితంలో మనం అనుభవించగలుగుతాం. ఆ యొక్క శక్తి మనలోకి వచ్చినప్పుడు మనం వెళ్తున్న పరిస్థితి ఎటువంటిదైనా కూడా సరే, ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుందంటే మనం దీంట్లో నుంచి మనం బయటికి రాలేము, మన పరిస్థితి ఇంకిదేనేమో అని చెప్పని అనిపిస్తుంది. కానీ ఇలాంటి సమయంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మన కొరకు దేవుడు ఏదైనా చేయగలనే విషయంలో. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మన యొక్క జీవితంలో మనం ఎప్పుడు గుర్తుంచుకుందామా? మనకు అసాధ్యమైనది యేసయ్యకి సాధ్యమేనని, మనం ఎటువంటి సమస్యల్లో మనము ఇరుక్కొని ఉన్నా కూడా సరే ఆయన దాని నుంచి మనం బయటకు తీసుకొచ్చి మనకు ఆనందం అనుగ్రహించి మన ఎడల ఆయన కలిగి ఉన్న ప్రేమను మనకు వ్యక్తపరుస్తాడు. కాబట్టి ఈనాడు మన యొక్క జీవితంలో మనం పోరాడేది చాలు. యేసయ్యని మనం అడుగుదామా, అయ్యా ఒక్క మాట సెలవివ్వు, నా ప్రతి పరిస్థితి మారుతుంది, అది నీతోనే సాధ్యము, నేను నమ్ముతున్నాను అని. ఈ యొక్క సొంత ఆలోచనలతోనూ అదే విధంగా భ్రమలతోనూ మనం ఇంకా విసిగిపోయింది చాలు. ఈనాడు మనం యేసయ్య దగ్గరకు వద్దాము. యేసయ్య ఇచ్చే యొక్క సంపూర్ణమైన విడుదలను మన యొక్క జీవితంలో మనం పొందుకుందాము. మాటే చాలయ్యా యేసు నాకు, నీ మాటలోనే జీవం ఉన్నది, నీ మాట వలనే జరుగును అద్భుతాలు, నీ మాట వలనే జరుగును ఆశ్చర్యాలు, నీ మాటను సమస్తం సాధ్యమే, నీ మాటకు